श्रीशैलपुरनिवास पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ भ्रामरी नाथ कर्तव्यं दैवमानिकम् श्रीशैलपुरनिवास पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ भ्रामरी नाथ कर्तव्यं दैवमानिकम् उत्तिष्ठोत्तिष्ठ गौरीश उत्तिष्ठ नागभूषण उत्तिष्ठ ज्योतिर्लिंगा त्रैलोक्यं पावनं कुरु मातः प्रसीद सदया माधुर्यमूर्ते शिवे प्रेमानुराग रंजित पदे वात्सल्यदीप्ते भ्रामरी नाम रूपे श्रीशैलनाथ दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने महाद्भुत भ्रामरी नाम युक्ते महामते सर्वजन पूजित पदे श्रीशैलनाथ दयिते दयानिधे सप्तर्षिगणा समुपास्य सन्ध्याम् आकाश सिन्धु कमलानि मनोहराणि आदाय तव चरणयुगमर्चयितुं प्रपन्नाः श्रीशैलक्षेत्रमूर्ते तव सुप्रभातम् गायन्ति विबुधाः तव नाम स्तोत्रम् पठन्ति प्रमदाः भवनमकचमकम् द्वारे वसन्ति जनास्तव दर्शनार्थम् श्रीशैलक्षेत्रमूर्ते तव सुप्रभातम् చాలామంది శివలింగాలకు అలా పూసేటప్పుడు శివుణ్ణి ముట్టుకుని అనుభూతి పొందుతారు. అలాంటి అనుభూతి నేను కూడా పొందాను ఒకానొకప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఉన్నప్పుడు. సందేహం లేదు, పరమాత్ముడిని అది రాయి అనుకుంటే రాయి, అది రాయి కాదు, ఆయన తలకాయి అనుకుంటే తలకాయి. మనకు ఆ ఊహ రావాలి, ఆ భక్తి రావాలి, ఆ ఆనందం రావాలి. వాడు ఆ శివుణ్ణి ముట్టుకున్నాడు, శివుణ్ణి ముట్టుకుని అనుభూతి వచ్చేసింది ఆ శివలింగాన్ని ముట్టుకోగానే. ఆనందపడిపోయాడు. వెంటనే ఏం చేశాట, ఏమయ్యా ఎంత బాగా అన్నాడంటే ఆయన, ముచ్చటగా పలికెట్ట, బోయేవాడు కదా. అందుకని నేను ఈ పద్యం రెండు రకాలుగా చదువుతాను చూడండి. పద్యం రాసే మహానుభావులు గొప్పతనం ధూర్జటి కవీంద్రుడు కాళహస్తీశ్వర మహాత్మ్యంలో రాస్తాడు. దాన్నే మార్గావత్యత పాదుక అని శంకరాచార్యులు వారు శ్లోక రూపంలో పెట్టాడు శివానందలహరిలో. శివానందలహరిలో శివపురాణ సారాంశం ఏనాడుదో శంకరాచార్యులు అందంగా రాస్తే ఆ సారాంశాన్ని ఈ ధూర్జటి ఏమో కావ్యంగా రాశాడు. అందరూ ఒకళ్ళకొకళ్ళు అనుబంధాలు ఇవన్నీ. ఓ స్వామి పరమేశ్వర, ఈ కేకారణ్యంలో, ఈ భయంకరమైన అరణ్యంలో, ఆ ఏటిది ఒడ్డున ఇప్పుడు ఇందాక పడుకున్నదేమో పొగడ చెట్లు, ఇక్కడ జువ్వి చెట్టుట, పెద్ద జువ్వి చెట్టు. ఈ జువ్వి చెట్ల నీడలో ఇల్లు కట్టుకున్నావా? దేవాలయమే ఇల్లు ఆయనకి మరి అంచేత. ఇక్కడ ఈ ఏటి ఒడ్డున ఎందుకు కట్టుకున్నావు ఇల్లు? ఇక్కడ సింహాలు తిరుగుతాయే, పులులు తిరుగుతాయే, ఒంటరిగా ఉంటే భయమే ఇదా నీకు? ఆకలిస్తే కూడు నీళ్లు ఎవరు ఏ చుట్టాలు పెడతారు, అన్నం ఎవరు పెడతారు, నువ్వు ఇక్కడ ఎందుకు ఉండడం అన్నాడు. ఇందాక ఆ చదివిన ఆ పద్యమే ఇప్పుడు మళ్ళీ చదువుతాను. బోయేవాడు ఏ భాషలో పలికాడో ఆ భాషలో రాశాడు ఆ పద్యాన్ని. నిజంగానే మామూలుగా ఆ పద్యం కింద పడితే అలా ఉందనిపిస్తుంది అనమాట. ఓ స్వామి, ఇటువంటి కొండదరిలో ఒంఠిల్ పులుల్ సింహముల్ గాసిం పెట్టెడు కుట్రనట్టడవి ఈ కల్జువ్వి క్రీనేడ ఏ యాసంగట్టితి వేటిగడ్డనిలు నీ వాకొన్నచో కూడు నీళ్లు ఏ సొట్టంబులు తెచ్చిపెట్టెదరు నీకిందేటికే లింగమా అన్నాడనమాట. అది అంటే కేవలం ఒక బోయవాడు అనమాట. అంటే కుర్రోహు కుర్రని వస్తూ ఉంటారే, అచ్చం బోయవాడి భాష అది. అయినా మళ్ళీ అది పద్యంలో పెట్టాడు. కవులంటే వాళ్ళండి, శివుడితో అలా పలికాడనమాట. ఇలా పలికిన ఇదే మళ్ళీ చదివితే అది పద్యం అయిపోతున్నట. ఓ సామి, ఇటువంటి కొండదరిలో ఒంటిల్ పులుల్ సింగముల్ గాసిం బెట్టెడు కొట్రనట్టడవి ఈ కల్జువ్వి క్రీనీడ ఏ యాసం గట్టితి వేటిగడ్డ ఇలు.
నీవా కొన్నచో కూడు నీళ్ళే సొట్టంబులు తెచ్చి పెట్టెదరు నీకిందేటికే లింగమా అనగానే శివుడు మాట్లాడట్లా. కల్లో కనపడ్డావు, నువ్వు బాగుంటావు అని చెప్పారు ఆయన ఎవరో స్వాములారు. నువ్వు మాట్లాడమేం, నువ్వు నాతో రా, మా ఊరికి వచ్చేయి. ఉడుమూరు మా ఊరు, మా అమ్మ తందే, మా నాన్న చాలా మంచివాడు, మా దగ్గరే అందమైన పోయే స్త్రీలు ఉన్నారు. వాడు భలే చమత్కారంగా అన్నాడండి. ఓయ్ శివ, అప్పుడప్పుడు నీ గురించి కథలు విన్నానయ్యోయ్, నువ్వు మూడవ కన్నుతో మన్మధుడిని భస్మం చేసి చంపేశావట. మా దగ్గర ఉన్న బోయ స్త్రీలు ఉన్నారే, నువ్వు చంపేసిన మన్మధుడిని తమ చూపుతో బతికిస్తారు, అంత అందంగా ఉంటారు. అంటే చచ్చినవాడు బతికొస్తాట, అంత అందమైన స్త్రీలు ఉన్నారు. నువ్వు కూడా అక్కడికి వచ్చావంటే ఇక మన్మధుడిని భస్మం చేయడం అని పార్వతికి వదిలేసి విడాకులు ఇచ్చి మా వాళ్ళతో కాపురం పెట్టేస్తావు. మా బోయపల్లిలోకి రావయ్య బాబు, పుణ్యం ఉంటుంది నీకు అన్నాడు. వాడు అమాయక భక్తుడా, వాడికి ఎంత తెలివితేటలు వచ్చే ఆ క్షణంలోనే. పైగా ఆకలిస్తే భోజనాలు పెట్టడానికి చాలామంది ఉన్నారు. అట్ల పెట్టెలు వండుదురు, పిట్టల్లో అట్ల పెట్టెలు ఉన్నాయి. ఆ పిట్ట కొట్టి మా వాళ్ళకి ఇస్తే ఎంత బాగా రుచిగానో ఘోరదోరగా వండి పెట్టేస్తారు. కారు చౌకగా వండి పెడతారు. పంది మాంసం, అడవి పంది మాంసం వండి పెడతారు. జింకలు కావాలంటే వండి పెడతారు. వాటిని కూడా మళ్ళీట ఉట్టినే కాల్చి ఉప్పేసి ఇస్తారు కొంతమంది. మాంసం మీద కాస్త ఉప్పు కారం జల్లి కొంతమంది ఇస్తారు, లేదా పులుసు కింద పెట్టి కొంతమంది ఇస్తారు. నీకేం కావాలంటే అది పెరుగుతో వండుతారు, ఇంకో రకంగా వండుతారు. నీకు ఎలా కావాలంటే ఆ రుచి ప్రకారం వండి పెడతారు. అయ్యోయ్ రావయ్యోయ్ మాతోటి అన్నాడు ఆయన. మన వాళ్ళేమో పాయసం పెడతాం రమ్మని వీళ్ళు అంటున్నారు, ఆయనేమో అడవి పంది మాంసం పెడతానని ఆయన అంటాడు. ఎవడ భక్తి వాడిది మరి, పరమాత్ముడిని అందరూ వాడి ఇష్టం, వాడు ఏది తింటే అదే పెట్టాలి కనుక. ఇలా అందరూ ఉంటారు, భోజనం పెడతారు రమ్మన్నా శివుడు పలకల. నువ్వు రాకపోతే వదలను అని ఆ లింగాన్ని ఇలా కౌగిలించు కూర్చున్నాడు. ఇంతలో ఈ మిగతా పోయేవాళ్ళు ఉంటారుగా, వాళ్ళు వచ్చేసి ఏంటి నాయనా, అన్నా నిన్నెలయించి తెచ్చిన వరాహం వెందుబోయన్, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన పంది ఏమయ్యింది, తప్పించుకుని వచ్చింది, అది దాన్ని కొట్టావా? అవును, పందిని వేటాడవలసిన వాడు వచ్చి ఈ లింగాన్ని పట్టు కూర్చున్నావు, ఇదేంటి రాయిలా ఉందేంటి విచిత్రంగా, దీనికి ఎవడ నామాలు పెట్టాడు, పైగా దాని మీద ఆకులు పెట్టాడు, అలములు పెట్టాడు, వీళ్ళకేం తెలియదు పాప, వాళ్ళు ఎప్పుడు జీవితంలో శివలింగాన్ని చూశారు గారు. అందుకని ఆకులు నడువుకు కట్టుకుంటారు కానీ ఇలా లింగం మీద పెడతారేంటి వీళ్ళు, ఆకులు కట్టుకు తిరిగేవాళ్ళంటే అప్పటికి ఇంకా కొంత సంప్రదాయం ఉందిలేండి. అందుకని అసలు ఆకులు కూడా కట్టుకోకుండా అమెరికాలో తిరుగుతున్నారు కొంతమంది, అది వాళ్ళ సంప్రదాయం. అంచేత ఏమి స్వామి ఇక్కడ పడుకున్నావు, రా మాతో అంటే ఆయన చెప్పేశాడు, ఇదిగో ఈ శివలింగం నా ప్రాణానికి లంకిగా తయారయ్యింది, నా ప్రాణం దాని మీద లగ్నం అయ్యింది, ఆ లింగం నాతో వస్తే నేను పల్లెకి వస్తా, అది రాకపోతే రాను. అయితే మేము పీకి పట్టుకుపోతాం అన్నారట. అబ్బే మీరు పీకి పట్టుకెళ్ళకూడదు, దానంతలో వస్తేనే వస్తానన్నట్టు ఆయన, నేను ఇక్కడే ఉంటా, లేదా కూడు నీళ్లు విడిచిపెట్టి చచ్చిపోతా చెప్పేశాడు ఆయన. నీకు ఈ కూడుగ్గబట్టి నీలగ్రీవ, నీకోసం కూడు తినడం మాని చచ్చిపోతాను, అన్నం తినడం మానే చచ్చిపోతాను, వదలు రాను, మా అమ్మకి నాన్నకి చెప్పేయండి అన్నట్టు. వాళ్ళు ఎంత బతిమాల రాకపోతే వాళ్ళు నిరాశగా వెనక్కి వెళ్ళిపోయారు. గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద, గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద, గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద.
సంస్కృతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్కృతనామ గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ 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 గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గరుడతురంగా కారోతుంగా శరది భంగా వనిశయనాంగా గరుడతురంగా కారోతుంగా శరది భంగా వనిశయనాంగా గరుడతురంగా కారోతుంగా శరది భంగ వనిశయనాంగా గరుడతురంగా కారోతుంగా శరది భంగ వనిశయనాంగా కరుణాపాంగా కమలాసంగా వర శ్రీ వెంకటగిరిపతిరంగా 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 గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద మనం గుళ్ళకి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన సాంప్రదాయంతో నిరంతరము అనుబంధమై ఉండేది కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయకి ఎంతో ప్రత్యేకత మన వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఉత్తరాదిలో కొబ్బరికాయని చాలా తక్కువగా కొడతారు, కానీ దక్షిణాదిలో కొబ్బరికాయని చాలా విస్తృతంగా వాడడం జరుగుతుంది. ఎందుకయ్యా ఈ కొబ్బరికాయ ప్రత్యేకత ఏమిటి అంటే, కొబ్బరికాయని పూర్ణ బలము అంటారు. దాంట్లో సంపూర్ణం, అసలు పూర్ణత్వం ఉంది. ఏమిటి, ఎందుకు ఈ పూర్ణత్వము, ఏమిటి ఈ కొబ్బరికాయ ప్రత్యేకత, దీన్ని అసలు గుళ్ళో ఎందుకు కొడుతున్నారు, హోమాలు చేసేటప్పుడు ఎందుకు వాడుతున్నారు, ఏమిటి అంటే, ఈ కొబ్బరికాయ ఏదైతే బయటికి కనిపిస్తుందో దాన్ని స్థూల శరీరం కింద చెప్తారు. స్థూల శరీరము అంటే మన లోపల ఈ కనిపించే బయటికి కనిపించే ఈ శరీరం ఏదైతే ఉందో దీన్ని స్థూల శరీరము అంటారు. లోపల కొబ్బరి ఉంటుంది, ఆ కొబ్బరిని సూక్ష్మ శరీరము అంటారు. ఈ సూక్ష్మ శరీరము అంటే లోపల మనకి సూక్ష్మంగా ఒక శరీరం ఉంటుంది, దానికే మనము తర్పణాలు ఇత్యాదులు ఇవన్నీ కూడా తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఈ సూక్ష్మ శరీరము కాకుండా లోపల ఉండే నీళ్లని కారణ శరీరము అంటారు. అంటే మన శరీరంలో ఉన్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి గుర్తుగా బాహ్యమైన స్థూల శరీరాన్ని, లోపల కొబ్బరిని సూక్ష్మ శరీరంగాను, ఆ లోపల ఉండే నీళ్లని కారణ శరీరంగాను భావిస్తూ
ఆ వెనకాల దానికి 3 రంధ్రాలు ఉంటాయి. ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు ఇవి. ఈ నాడుల యొక్క విచ్ఛేదన చేస్తూ ఈ శరీరం లోపల ఉన్న నీళ్ళని, వీటిని మొత్తాన్ని సమస్తము పరమాత్మకి నైవేద్యము చేయటమే ఆ కొబ్బరికాయకి గుర్తు. ఎలా అయితే కొబ్బరికాయను కొట్టి భగవంతుడికి నైవేద్యం చేశామో, ఆ కొబ్బరికాయను కొట్టేటప్పుడు ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలతోటి సహా ఈ నాడీ విచ్ఛేదన చేసి ఈ 3 నాడులని ఐక్యం చేసి త్రివేణీ సంగమం చేసి ఆ యొక్క శరీరాన్ని పరమాత్మకే అర్పిస్తున్నాను అనే భావన కలిగి ఉండడమే ఈ కొబ్బరికాయకి ప్రత్యేకత. ఏమిటయ్యా ఈ కొబ్బరికాయ వెనకాల కొట్టిన తర్వాత పీచు పీకేయాలి. ఎందుకు పీకేయాలి అంటే నాడీ విచ్ఛిన్నం అంటారు దాన్ని. ఆ 3 నాడులు కొట్టిన తర్వాత చూడండి, మీరు సాంప్రదాయంగా తీస్తారు, దాన్ని జీవన్ముక్తితోటి పోలుస్తారు. యతీశ్వరుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేదు దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ, నా యొక్క సమస్తము నీకు అర్పిస్తున్నాను అనే భావనని ఖచ్చితంగా భౌతికంగా కూడా ఇచ్చే ఫలం ఏదైతే ఉందో అది కొబ్బరికాయ. కాబట్టి ఈ కొబ్బరికాయ అనేది మనం ప్రతి గుళ్ళోనూ ఈ దేవుడు ఆ దేవుడు అని సంబంధం లేదు, ఏ దేవతారాధన చేసినా కూడా ఈ కొబ్బరికాయని మనం వాడతాం. కాబట్టి కొబ్బరికాయ యొక్క మహత్యాన్ని మనం తెలుసుకొని ఆ కొబ్బరిని వాడే విధానము, ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా ఏదైతే తీసుకుంటున్నామో అది, ఇవన్నీ తెలియాలి. కొబ్బరికాయకి యోగ శాస్త్రంతో సంబంధం ఉంది. ఏమిటి కొబ్బరికాయకి యోగ శాస్త్రంతో సంబంధము అంటే, అసలు ఈ పూర్ణము అనే శబ్దం ఎక్కడ వాడతాం? ఇందాకే చెప్పుకున్నాం, ఇడ, పింగళ, సుషుమ్న అనే నాడులు ఉన్నాయి. ఈ నాడులే ఆ వెనకాల ఉండే 3. ఈ ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు కలవటమే ఓ దగ్గర రాజయోగానికి గుర్తు. ఆజ్ఞాచక్రం దగ్గర కలిసి అక్కడి నుంచి బ్రహ్మనాడి ద్వారా హృదయానికి చేరితే మోక్షము అని చెప్తారు. మరి అసలు ఈ కొబ్బరికాయని పూర్ణ ఫలము అనే పదం మనం వాడుకున్నాం. పూర్ణము అని దేన్ని అంటారు? పూర్ణము అంటే సర్వవ్యాపకమైన పరమాత్మ తప్ప పూర్ణమైన మరో పదార్థం లేదు. పూర్ణము అంటే కేవలం పరమాత్మ మాత్రమే. ఇప్పుడు ఈ ఎందుకు దాని గురించి చెప్పుకోవాలన్నప్పుడు ఆత్మవస్తువు గురించి పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ పూర్ణత్వం గురించి చెప్పుకోవాలి అంటే కేవలము పూర్ణము అనేది మాత్రమే ఉంది అని. ఈ కొబ్బరికాయ పూర్ణ ఫలం ఎందుకైందయ్యా అంటే, ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలని 3టిని మనం కొట్టి ఆ యొక్క నాడీ విచ్ఛేదన చేసి పరమాత్మకి అర్పించటంతో మనకి పూర్ణత్వం సిద్ధిస్తుంది అనే విషయం గుర్తించడానికి మాత్రమే ఈ పూర్ణ ఫలము అని కొబ్బరికాయకి చెప్పడం జరిగింది. కాబట్టి మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదో కొబ్బరికాయ కొట్టాం, ఆ కోరిక కోరుకున్నాం, ఈ కోరిక కోరుకున్నామని కాకుండా మోక్షము అనేది మనం నిరంతరం గుర్తుంచుకోవాలి, దాన్ని పొందాలి అని చెప్పే కాయ ఈ కొబ్బరికాయ. కాబట్టి ఈ కొబ్బరికాయను మనమందరము ఈ రూపంగా ఆలోచిస్తూ భగవంతుడి దగ్గర కొట్టి తరిద్దాం. प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गळेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालं जटाजूटगङ्गोत्तरङ्गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मर्दनं मर्दयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे
వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరః శూలపాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహ ప్రాప్య రత్నం సుపుత్రం సుజానం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి